శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో శివాలయ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వంశధార నిర్వాసితులు నూతనంగా ఆలయం నిర్మించుకుని ప్రతిష్ఠ కార్యక్రమానికి సిద్ధమవుతుండగా రెవెన్యూ అధికారులు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వివాదం వెనుక జనసేన నాయకుడు బూర్ల శ్రీనివాసరావు హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాసరావు తన పలుకుబడిని ఉపయోగించి రెవెన్యూ పోలీసు అధికారులను అడ్డు పెట్టుకుని కుట్ర చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అయితే గుళ్ళని కట్టేస్తున్నారు అని అన్నారు. ఎక్కడ మా గుళ్ళని కూల్చేస్తున్నారు. అదే పార్టీకి చెందిన జనసేన నాయకుడు ఒక రౌడీ షీటర్ మా గుళ్ళని కూల్చేయాలని చూస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? సనాతన ధర్మం ఎక్కడ ఉంది? ఈ రోజు సనాతన ధర్మం ఎక్కడ ఉంది? గురిజన పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను, సనాతన ధర్మం ఎక్కడ ఉంది? గుళ్ళని కూల్చేయండి మా మీ సనాతన ధర్మం ఎక్కడ? మా సనాతన ధర్మం ఊరు లెగిసిపోయి 5 సెంట్లతో మేము వచ్చాము. ఇల్లు కట్టుకోవడం కూడా స్థలాలు డబ్బులు లేకపోతే పనికి దేశాలు అంటే వెళ్ళిపోయి కష్టపడి కడతాం. ఇప్పుడు గుడి కావాలని ఊరు తిరిగి గుడిలో సందలు ఎత్తుకొని కడుతున్నాం. ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు? అతను ఏమి పునాదులు వేసినప్పుడు ఏడ్ చేశాడు, ఎందుకు ఆపలేదు? గుడి పూర్తి అయిపోయింది. 3 రోజులు గుడి ఓపెనింగ్ పోలేదు. మేము ఎంతో సరదా పడ్డాము. మాకు ఊరు ఉంది, మా గుడి ఉంది, మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎంతో బాధపడుతుంటే ఇప్పుడు వచ్చాము. సంతోషంగా ఉన్న వాళ్ళకి బాధ పెడతాడు.